నాసామిరంగాను 3 నెలల్లో పూర్తి చేసి సంక్రాంతికి తీసుకొచ్చేశాడు నాగార్జున. వర్కింగ్ డేట్స్ తగ్గితే బడ్జెట్ తగ్గుతుంది. ప్లాన్ ప్రకారం అంతా సాగిపోతుంది. అందుకే మరోసారి ఇదే ఫార్ములాతో 3 నెలల్లో మరో సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడా? హావ్ ఎ లుక్. నాసామిరంగా సినిమా మొదలు పెట్టడానికి ముందే సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించారు. సినిమా 3 నెలల్లో తీసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే మేకింగ్ చాలా రిచ్ గా ఉందనిపించింది. 3 నెలల్లో ఎలా తీశారని షాక్ అయ్యేలా విజువల్స్ ఉన్నాయి. నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాత ఎంత సహకరించినా కీరవాణి లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. సెట్స్ పైకి వెళ్లడానికి ముందే ట్యూన్స్ ఇవ్వడమే కాదు, ఫైటింగ్ కు సంబంధించిన మ్యూజిక్ కూడా ఇచ్చేశారు. నాసామిరంగా సక్సెస్ కావడంతో 3 నెలల్లో తీసి హిట్ కొట్టారంటూ గొప్పగా చెప్పుకున్నారు చిత్ర యూనిట్. నిరాశ పెడితే చుట్టేశారనేవారు. ఈ 3 నెలల ఫార్ములా వర్కౌట్ కావడంతో మరోసారి నాసామిరంగతో దర్శకుడిగా పరిచయమైన బిన్నీకి మరో ఆఫర్ ఇచ్చాడట. నాగార్జున ప్రస్తుతం ధనుష్, శేఖర్ కమల, కుబేర్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నా హీరోగా మరో సినిమా ఓకే చేయలేదు. సోగ్గాడే చిన్నినాయన, బంగారాజు నాసామిరంగతో కలిసొచ్చిన సంక్రాంతికే రావాలన్న పట్టుదలతో ఉన్నాడు. నాసామిరంగ సక్సెస్ మీట్ లో కూడా మళ్లీ సంక్రాంతికి కలుద్దామన్నాడు నాగ్. దీంతో విజయ్ బన్నీకే మరో ఛాన్స్ తో పాటు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని తెలిసింది. మరి విజయ్ మరోసారి రీమేక్ తో వస్తాడా, లేదంటే స్ట్రేట్ సబ్జెక్టుతో వస్తాడో చూడాలి మరి.